పెద్దమ్మా నిన్నే నువ్వేంటి పెద్దమ్మా ఇక్కడ? ఎందుకు రాకూడదు? అసలు ఏం మానంద ఏమని మాట ఇచ్చుండది, ఏం చేస్తా ఉండది, అది అడుగుదామని వచ్చుండా. అడగడానికి వచ్చినట్టు లేదు, గొడవ పడ్డానికి వచ్చినట్టుంది. కరెక్ట్. కడుపు నిండిన వాళ్ళకి మొగుడు అత ఏం తెలుస్తుందని మీరు కడుపు నిండి కూర్చున్నారమ్మా. కానీ నా కడుపు రగిలిపోతా ఉండదేడా. అందుకే మా మాటలు కేకలుగాను, మా రాకలు గొడవకు వచ్చినట్టుగాను ఉంటాయి. ఏమైంది? ఏమైంది? లోపలికి రావద్దని చెప్పానక్కయ్యా, కానీ లోపలికి తోసుకుంటూ వచ్చేసింది. ఏదో నీతో మాట్లాడాలంట. ఏం మాట్లాడాలంట? ఆ అనన్యకి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని మాట ఇచ్చారు కదా, చూసారా? ఫోన్ చేస్తే తిరిగి నాకు ఫోన్ కూడా చేయలేదు. పెద్దమ్మా అత్తయ్య గారితో ఇలాగేనా మాట్లాడేది? ఇంకెట్ట మాట్లాడాలమ్మి? చేతులు కట్టుకుని తలంచుకుని మాట్లాడాలా? గడ్డలు పట్టుకుని బతువులాడుతూ మాట్లాడాలా? పద్ధతిగా మాట్లాడితే సరిపోతుంది. అనన్య బాధ్యత మీకంటే ఎక్కువ నాకే ఉంది. అది మీరు గుర్తుంచుకోండి. తనకు ఆల్రెడీ ఒక మంచి సంబంధం చూశాను. రేపు తనను చూసుకోవడానికి పెళ్లివారు కూడా వస్తున్నారు. ఆ విషయం మీకు ఫోన్ చేసి చెప్పాలని అనుకున్నాను. ఈ లోపల నువ్వే వచ్చి యాజ్ ఇట్ ఈస్ నీ లెక్క ప్రకారం రచ్చ చేశావు. నిజంగానే సంబంధం చూసినారా? ఆనంద మాట ఇచ్చింది అంటే మాట పుచ్చుకున్న వాళ్ళు మర్చిపోతారేమో కాని తను మర్చిపోదు. అనవసరంగా ఇక్కడికొచ్చి గొడవ చేయకుండా ఇంటికెళ్ళి మీ అమ్మాయిని రెడీ చేయడం సంగతి చూసుకోండి.